పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి 68వ వచనం వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవరు వినగలరు అని చెప్పుకునేది. తన శిష్యులు దీని గురించి గొనుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు యవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలంలోకి ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందరు? జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవరో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించనే తప్ప ఎవడను నా యుద్ధకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయన్ను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయన్ను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యుద్ధకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన సమయంలో మన కళ్ళు మూసుకొని శిరమును వంచి ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియా పరలోక ప్రభువా, గడిచిన కాలమంతా మమ్మలను మీ యొక్క రెక్కల నీడలో, మీ యొక్క సన్నిధిలో ప్రభువా కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. రాబోయే రోజులు దీవించిన ప్రభువా, మీ పరిశుద్ధాత్మ ప్రేరణతో, మీ యొక్క కృప అనుగ్రహ ఫలముతో ప్రభువా మమ్మల్ని నిత్యము మీ యొక్క కృపలో భద్రపరచండి. క్రీస్తు సందేశం ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. వారిపై మీ దివ్య ఆశీర్వాదములను, మీ దివ్య అనుగ్రహ ఫలములు ప్రభువా కృమ్మరించండి తండ్రి. మరి ముఖ్యంగా మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా ప్రభువా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము ధ్యానిస్తున్న అంశము జీవ వాక్కు, నిత్య జీవపు మాటలు. జీవవాక్కు, నిత్య జీవపు మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస ప్రయాణంలో మనము అనేక మాటలు వింటూ ఉంటాము, అనేక సంభాషణలు వింటూ ఉంటాము. మనము అనేక మాటలు సంభాషణలు మనము కూడా మాట్లాడుతూ ఉంటాము. అయితే మనము చెప్పిన యొక్క మాటలు అనేవి క్షణకాలంలో మర్చిపోతాము. అది కాసేపే. ఒకవేళ పొగడొచ్చు, అభినందించవచ్చు, లేకపోతే మరొక ప్రక్క కించపరచవచ్చు, హేళనగా మాట్లాడవచ్చు.
ఇటువంటి మాటలు, ఇటువంటి సంభాషణలు అన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇది క్షణకాలంలో ఉండిపోయాయి. కానీ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు అనేవి, ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న ఆ మాటలు అనేవి, ఆ వాక్కు అనేది క్షణకాలములో అయిపోయేది కాదు. అవి శాశ్వతమైన మాట, అవి శాశ్వతమైన వాక్కు. ఆ శాశ్వతమైన మాటలు, వాక్కు, పలుకులు మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాయి. అందుకే జీవ వాక్కు మనకు నిత్య జీవపు మాటలుగా ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నారు కదా, తన శిష్యులు అడిగిన విధముగా మీరు వెళ్ళిపోయేదిరా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ ధ్యానిస్తున్నాము. చాలా చక్కగా మనము చూసినట్లయితే ప్రియమైన విశ్వాసులారా, సీమోను పేతురు ఒక బహిరంగమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ప్రభు, మేము ఎవరి వద్దకు వెళ్ళేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడావు. ప్రభువు, మేము మీతో ఉంటే, ప్రభువా మేము మీ యందు నెలకొని జీవిస్తూ ఉంటే మా జీవితంలో ఎప్పుడు విజయం ఉంటుంది, మా జీవితంలో ఎప్పుడు శాంతియు సమాధానం ఉంటుంది, ప్రేమ ఐకమత్యము ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవ వాక్కు, నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని చెంత, ప్రభుని సన్నిధిలో మనమందరము కూడా ఆనందముగా సంతోషముగా గడపాలి. ఎందుకంటే ఇప్పుడు నీతో మాట్లాడిన మాటలు మనుషుల చెంత నుంచి కాసేపట్లో మారిపోవచ్చు. నేను ఎవరైతే వెరీ గుడ్ అన్నారో, నువ్వు ఎవరైతే చాలా మంచివారు అన్న మెచ్చుకున్నారో, కాసేపట్లో వాళ్ళు ఇంకో విధంగా తప్పుడుగా కూడా నీతో మాట్లాడవచ్చేమో రేపోతే. కానీ దేవుడు మన యందు, మనలో ఉంచిన ఆ యొక్క ఆత్మ అనేది, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు మన నిత్యము కాచి కాపాడుతూ మన యందు తన యొక్క గొప్ప కార్యాన్ని, మన యందు తన యొక్క గొప్ప ప్రణాళికను దేవుడు అనునిత్యము కూడా నెరవేరుస్తూ ఉన్నారు. కావున ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మనము మరిచిపోకూడదు దేవుడు చేసిన అన్ని మేలులు గాను, అదేవిధముగా దేవుని యొక్క గొప్ప కార్యములు గాను, అదేవిధముగా దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను కూడా, ఆ వాక్యాన్ని కూడా మనం మరిచిపోకుండా నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభువుని సన్నిధిలో, ప్రభుని చెంతకు మనము వచ్చి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా మనము సమృద్ధిగా దీవించబడాలి. అందుకే మనం ధ్యానిస్తూ ఉన్నాము కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనములు ధ్యానించినట్లయితే, దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమును నడవని వాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రెయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రెయింబవళ్ళు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని చెంతకు మనం వచ్చినప్పుడు, ఆ యొక్క నిత్య జీవ మాటలు వినప్పుడు మనకు రక్షణ, ఆ పరలోక బహుమానాన్ని, శాశ్వతమైన బహుమానాన్ని మనం పొందుకుంటాం. దానికంటే ముఖ్యంగా మనం ధన్యులుగా పరిగణించబడతాము. మనలో కొంతమంది ఉంటాం, ఎంతో బాగా ఇష్టముగా బైబిల్ చదవాలనుకుంటాం. అదేదో తెలియదు, మరి బైబిల్ ఇలా తీయగానే ప్రియమైన సహోదరి సహోదరులా ఇష్టంగా చదవాలనుకుంటాం, సంతోషంగా ఆనందంగా శ్రద్ధతో చదవాలనుకుంటాం. అదేదో తెలీదు, బైబిల్ ఇలా తీయగానే ఇక నువ్వు నిద్రపోతావు. నిద్ర తన్నుకొని వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు నిద్ర. బైబిల్ తెరుస్తావు, ఈ లోపల ఫోన్ వస్తుంది. బైబిల్ ఇక్కడ పెట్టేస్తావు, ప్రక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడతావు, ఇక బైబిల్ని చదవకుండా మూసివేస్తావు. కానీ సెల్ ఫోన్ చూసుకునేటప్పుడు, యూట్యూబ్లో వీడియోలు చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు పొరపాటును కూడా మనకు నిద్ర రాదు. చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాం, చాలా 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 బహు జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. ఆ సంభాషణలు, ఆ టీవీ ప్రోగ్రామ్స్,
ఆ యూట్యూబ్లు అన్నింటిలో. అదేదో బైబిల్ తెరవంగానే ఒక చాప్టర్ చదవగానే, ఒక అధ్యాయం చదవగానే నిద్ర, లేకపోతే ఫోన్లో మాట్లాడడం, లేకపోతే అలక్ష్యంగా ఉండడం, అట్ట పెట్టి నీ పని చేసుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా జీవిస్తే మనకు ఆ నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని చెంతకు మనం రాలేం. బైబిల్ మనము చదవడానికి మనకు శ్రద్ధ కావాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి. దానికంటే ముఖ్యముగా విశ్వాసముతో మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారని మనము విశ్వసించి చదివినట్లయితే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ మనకనే రావు. నిద్ర అనేది రాదు, సెల్ ఫోన్ మాట్లాడము, లేకపోతే వేరే ఆలోచనలు రాదు, వేరే తలంపులు రాదు. మన గమ్యం, మన గమనం ఈ బైబిల్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని వాక్యం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిగొన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. చూడు, ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిగొన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెన్నప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. ఆ దివ్య అనుభూతిని, ఆ దివ్య దర్శనమును ఏ విధముగా అయితే మరి సెలైన నీటి కొరకై దప్పిగొన దుప్పివలే ఈరోజు మన ఆత్మ కూడా, మన జీవితము కూడా ప్రభుని చూడడానికి, ప్రభువుతో ఉండడానికి మనం ఆశపడాలి. ఇదిగో మరి ప్రతి ఆదివారము పరిశుద్ధ దివ్యబలి పూజలో, మరి నిండు పూజలో మనం పాల్గొనడానికి, ఆ పవిత్రమైన దివ్య సంస్కారమును మనము స్వీకరించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, మరి చర్చి విషయాల్లో ఆధ్యాత్మికముగా చురుకుగా, ఆసక్తిగా, చైతన్యవంతముగా పాల్గొనడానికి మనము తపిస్తూ ఉన్నామా, పరితపిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని చదవడానికి మనమందరము కూడా ముందుకు వచ్చి ఆశపడుచున్నామా? మరి దేవుని వాక్యాన్ని పాటించడానికి, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని వాక్యాన్ని పాటించడానికి మనమందరము కూడా పరితపిస్తున్నామని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని చెంతకు వచ్చినప్పుడు మనమందరము కూడా ఆ శాశ్వతమైన బహుమానాన్ని, ఆ పరలోక నిత్య నివాసాన్ని మనమందరము కూడా పొందుకోవాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో మనం ధ్యానిస్తున్నాం. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కీర్తనకారుడు మరి మనందరికీ తెలియజేస్తున్న విధముగా మనము ఆ దేవుని వాక్యములో ఉన్న మాధుర్యాన్ని మనం పొందినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం అందరము కూడా ఎంతో ఆనందముగా, ఎంతో సంతోషంగా ఉంటాము. నిత్య జీవపు మాటలు కలిగిన ఆ జీవవాక్కు ప్రభుని చెంతకు వచ్చినప్పుడు అలాంటి ఏ విధంగా అయితే 12 మంది శిష్యులు మరి ప్రభువుతో ఉన్నారు, మార్కు సువార్త 3వ అధ్యాయము
14-15 ధ్యానిస్తున్నాము. తనతో ఉండుటకు, సువార్త ప్రకటన పంపుట కొరకు, ప్రభువు నామమున దెయ్యములు వెళ్ళగొడుటకు ప్రభువు వారికి అధికారం ఇచ్చి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించమని ప్రభువు వారికి ఆజ్ఞ ఇచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అపోస్తుల పరిచర్య ద్వారా, ఈ సువార్త పరిచర్యలో అపోస్తులందరూ కూడా ప్రభుని వాక్యాన్ని, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని వాక్యాన్ని వారు తమ జీవితం ద్వారా ప్రకటించారు. ఆ వాక్యాన్ని వారు ప్రకటించడమే కాకుండా జీవించారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, మనము అనుదినము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఈ దేవుని వాక్యాన్ని మనం కొద్దిగైనా ఆత్మీయ జీవితంలో పాటిస్తూ ఉన్నామా? దేవునికి మనమందరం కూడా ప్రియమైన బిడ్డలుగా మారుతూ ఉన్నామా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం ధ్యానిస్తూ ఉన్నాము. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మనం చూస్తున్నాం పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క అభిలాష ఒకటే, మానవులందరూ సత్యమును తెలుసుకోవాలని. మరి ఈ లోకములో మానవులందరూ కూడా మరి ఆయన తెలుసుకొని సత్యమును తెలుసుకోవాలని, అందరూ రక్షింపబడాలనేది దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క కోరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యానుసారముగా ఈ పరిశుద్ధ వాక్యాన్ని, ఈ నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. చూడండి, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడు. మనం చూస్తూ ఉన్నాము, విశ్వాసానికి మరి తండ్రి పితామహుడు మరి దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని చెప్పిన మాటకు శిరస వహించి మరి ఎల్లప్పుడూ కూడా గొప్ప విశ్వాసాన్ని కనబరిచిన అబ్రహాము తన జీవితంలో ఎన్నో గొప్ప మేలు, ఎన్నో ఆశీర్వాదములు పొంది. ఎందుకంటే అబ్రహాము దేవుని మాటను ఆలకించారు, నిత్య జీవము కలిగిన దేవుని వాక్యాన్ని విన్నారు, అబ్రహాము తన జీవితంలో పాటించారు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించారు. కనుక ఈరోజు మరి విశ్వాసానికి తండ్రిగా ఎన్నో జాతులకు ఓ గొప్ప పితామహునిగా మనమందరము ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి హెబ్రీయులకు రాసిన లేఖ మనందరికీ తెలుసు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటేను పదునైనది, జీవాత్ముల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయమందలి ఆశలను ఆలోచనలు అది వీక్షించగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వ సృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై మరి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనము ఈరోజు ఇలా ఉన్నామంటే ప్రభుని యొక్క కృప, ప్రభుని యొక్క ఆశీర్వాదం, ప్రభుని యొక్క మహిమ. కాబట్టి నిత్య జీవపు మాటలు కలిగిన ఆ ప్రభుని చెంతకు మనం రావాలి. ఆ ప్రభుని సన్నిధిలో మనమందరము కూడా ఆత్మీయముగా మనము ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఇంకా నిండుగా మెండుగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం చూస్తున్నాం ఎంతోమంది పునీతుల జీవితాలను మనం ధ్యానించినట్లయితే మరి ఎంతోమంది ఈ గొప్ప గొప్ప పునీతులు అందరూ కూడా మరి నిత్య జీవ మాటలు కలిగిన ప్రభుని చెంతకు వచ్చారు. అలాడు పేతురు చెప్పిన విధముగా, ప్రభు మేము ఎవరి వద్దకు వెళ్ళేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఇదిగో మరి మీ యొక్క మాటలు అనేవి శాశ్వతమైనవి, పరలోకం మమ్మల్ని తీసుకువెళ్ళేవి, రక్షణ చేకూర్చే మాటలు. మరి అనేక మంది పునీతులు కూడా ఈ యొక్క అపోస్తుల వలె మరి అనేక మంది ఈ పునీతులందరూ కూడా నిత్య జీవ మాటలు కలిగిన ప్రభుని చెంత ఉన్నారు.
ఆ వాక్యాన్ని బలముగా ప్రకటించారు. ఆ వాక్యాన్ని బలముగా ప్రకటించడమే కాకుండా పాటించారు. 10 మందిని కూడా ప్రభునికి శిష్యులుగా 10 మందిని కూడా ప్రభునికి శిష్యురాలుగా మరి మార్చగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం. ఈరోజు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క కృపా అనుగ్రహ ఫలముతో, దేవుని యొక్క ఆశీర్వాదములతో మనము కూడా ప్రభుని చెంత మాత్రమే మనం ఉంటూ ప్రభుని అంటిపెట్టుకుని జీవించుదాం. మన రక్షణ కోటయు, మన రక్షణ దుర్గమైనటువంటి ప్రభుని మనము ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. అందుకే మనం ధ్యానం చేయాలి. ఎప్పుడు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, నన్ను అనుసరింప కోరువాడు తను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలన దేవుని గొప్ప మాటను ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకోవాలి. నన్ను అనుసరింప కోరువాడు తను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. మన ధ్యేయము, మన గమ్యము, మన గమనము, మన ఆశ, మన ఆశయము, మన కోరిక దేవుణ్ణి సంపూర్ణముగా పరిపూర్ణముగా అనుసరించడమే. క్రీస్తుని అనుసరించడం ద్వారా మనము ఎన్నో మేలులను పొందుకుంటాము. దానికంటే ముఖ్యముగా క్రీస్తుని అనుసరించడం ద్వారా మనకు పరలోక బహుమానము, ఆ పరలోక రాజ్యంలోనికి మనమందరము కూడా ప్రవేశించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, కావున ఈరోజు మనమందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదా. ప్రభుని యొక్క కృపకు మనం పాత్రలమవుతూ మరి పునీతులను మనం ఆదర్శంగా స్వీకరించుకుందాం. అదేవిధముగా అపోస్తలులు వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా స్వీకరించుకుందాం. మరి ముఖ్యముగా క్రీస్తు ప్రభు చెప్పిన యొక్క మాటల ద్వారా, గొప్ప కార్యముల ద్వారా, బోధనల ద్వారా జీవితాన్ని మనమందరము కూడా మనమందరం అవలంబించుకుంటూ మన జీవితంలో, మన ఉద్యోగ స్థలంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, చర్చి వద్ద కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనం చేసే పని దగ్గర కావచ్చు, అక్కడ మనం ప్రభునికి సాక్షిభూతమైన జీవితాన్ని, మనం ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని, ఒక మాదిరి జీవితాన్ని మన ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి. ఎందుకంటే మనము ఎవరు అనుసరిస్తున్నాము? క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నాం. కాబట్టి మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చేతల ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన నడవడిక ద్వారా, మన జీవన విధానం ద్వారా మనం క్రీస్తుని ప్రతిబింప చేయాలి. క్రీస్తుని మనం పంచాలి. అదే పునీత మదర్ తెరీసా గారు, కలకత్తా పురి తెరీసా గారు చేసినది అదియే. తన యొక్క జీవితం ద్వారా, తన మాట ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా, తన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను ఈ లోకంలో పంచారు. ఓ గొప్ప సేవకురాలుగా ఆమె ఈ లోకంలో నిలిచి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా మనము కూడా క్రీస్తుని అనునిత్యము పంచుదాం. ఆ క్రీస్తు ప్రభుని పంచడం ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఆత్మీయ జీవితం ద్వారా మనము కూడా నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని చెంతకు వద్దాము. ఆ ప్రభుని అనుసరించడం ద్వారా మనమందరము ఆ పరలోక రాజ్యాన్ని, శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుందాం. తద్వారా దేవాది దేవుడు మనల్ని దీవించి తన యొక్క కృపలో, తన యొక్క రక్షణ కోటలో మనల్ని పదిలపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.